ఇటువంటి నాయకత్వం అవసరం. ఈ కులం మనకు దేశంలో రాష్ట్రంలోనే కాదు ఎక్కడ మంచిని మంచి అన్నాం, చెడు అందరి చరిత్ర చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి ఈ బిడ్డ రాచబంధు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తారు. స్పష్టంగా యానాదేవి చెప్పినారమ్మా, అన్ని విషయాలు చెప్పినారు. జనరల్ గా వేరే వాళ్ళకైతే ఒక అరగంట చెప్పాల్సిన చదువు మీకైతే 5 నిమిషాలు చాలు. బాగా అర్థం చేసుకోగలుగుతారు, బాగా ఆలోచించగలుగుతారు. నరగలికి మీరే హితము. గొడవలకు అటువంటి విషయాల్లో మీరు ఉండరు, మర్యాదస్తులు, మెతక వైఖరి కలిగి ఉంటారు. ఈ సంసారం, ఈ జీవితం, ఈ ప్రేమగా పలకరిస్తారు. నెత్తికి తీసుకునే పనులు, అల్లరి పనులు నాయి బ్రాహ్మణుడు ఎప్పుడు చేయరమ్మా, నాకు బాగా తెలుసు. నేను పుట్టింది రామేశ్వరం, నేను పెరిగింది రామేశ్వరం, నా జీవితం అంతా రామేశ్వరమే. 50 సంవత్సరాలైంది మీరు రామేశ్వరంలో రాజకీయాల్లో కొనసాగవచ్చు. 8 సార్లు గెలిపించినారు. ఇప్పుడు ఇంకా 8 సార్లు కూడా మీరు గెలిపిస్తారు తెలుసు నాకు. ఆ గెలుపులో, రామేశ్వరం గెలుపులో రెడ్డి గారు ఉన్నారు, చేనేతలు ప్రధానంగా ఉంటారు. అంతకంటే ప్రధానంగా నాయి బ్రాహ్మణులు ఉంటారు కళ్యాణ. ఈ నాయి బ్రాహ్మణులందరూ కూడా నాకు తెలిసినప్పటి నుంచి నా జతగాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రామేశ్వరంలో. చాలా మంది ఉన్నారు నా సమాసంగా. కలిసి చదువుకున్నాం, బడికి పోయినాం, గొలువులు ఆడుకున్నాం, గౌడమ్మ చెట్టు దగ్గర, ట్యాంకీలో, రామ్ సుబ్బయ్య ఇదంతా మా సమాసంగా. ఇది దాదాపు ఒక 3 నుంచి 400 ఓట్లు ఉంటాయి రామేశ్వరంలో. మా మేనమామ విజయమోహన్ రెడ్డి, స్వర్గీయ పాతకోట విజయమోహన్ రెడ్డి. నాయి బ్రాహ్మణులు అందరూ కూడా చిన్న బిడ్డ మాదిరి తీసుకున్నారు. విజయమోహన్ రెడ్డి షావుకారి కాదు, విజయమోహన్ రెడ్డి దగ్గర డబ్బు లేదు, విజయమోహన్ రెడ్డి దగ్గర మీలాంటి జీవితమే. విమర్శ పని చేయాలా, బతకాలా, ఇలాగే. కానీ ప్రతి నాయి బ్రాహ్మణ సోదరుడు రామేశ్వరంలో ప్రతి ఓటర్ అట్టే చూసుకున్నారు. ముఖ్యంగా నాయి బ్రాహ్మణుడు అయితే 100కి 100 మంది ఆయనకే ఓటేసిన అసలు ఇది పక్కా చెప్తాను. 100కి 100 మంది. ఒక్క ఓటు కూడా
40-50 సంవత్సరాల నుంచి నాయి బ్రాహ్మణులతో పరాయి వాళ్ళు మా కుటుంబానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఒక్క ఓటు వేయించుకోలేకపోయినారు. అంటే నాయి బ్రాహ్మణులకు మాకు ఎంత అభినవ సంబంధం ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. మేమెంత నాయి బ్రాహ్మణుల కృతజ్ఞతాబద్ధులమై ఉంటామో ఇది ఒక్క సంఘటన చాలుతుంది. రామేశ్వరంలో ఉండే నాయి బ్రాహ్మణుల వలనే ఈ నియోజకవర్గంలో కానీ బయట ఉండే నాయి బ్రాహ్మణుల మీద రాచమల్లుకు అత్యంత గౌరవం, ప్రేమ కలిగింది. మన తర్వాత నేను కౌన్సిలర్ నుంచి పక్కకు మెల్లిగా పెరుగుతా. మీరు నాటిన మొక్క ఇది చిన్న మొక్క. 1996 నేను రాజకీయాల్లోకి వచ్చింది. మీరు నాటిన చిన్న మొక్క. దేవుని దయవలన, ఆ శివపార్వతుల దయవలన, మీ అందరి ప్రేమ చేత రామేశ్వరానికే కాకుండా నీ సేవలు పేదవారికి అవసరం నాయన అని చెప్పి నన్ను పక్కకు కూడా మెల్లిగా పంపించగలిగాను. నా బావమర్ది బంగారెడ్డి మీ అందరికీ సేవ చేస్తే నేను ఆ పక్క వారిని పోగలిగి పక్కన సోమవారపుల పంచాయతీ ఇట్లా మీ బిడ్డ అంచెలంచెలుగా రామేశ్వరం నుంచి పక్కన 27 వార్డు సోమవారపల్లి 26, 29 తర్వాత బయట ప్రపంచానికి వేరే గ్రామానికి ఎదుగుతూ ఈరోజు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యే కాగలిగి 3వసారి మళ్ళీ కూడా మీ అందరి ప్రేమ చేత పరమేశ్వరుని దయచేత సులభంగా గెలవగలుగుతారు. ఈ గొప్పతనం అంతా నాది కాదు తల్లి. ఈ గొప్పతనం అంతా మొట్టమొదట ఈ నియోజకవర్గ ప్రజలది, రెండవది ఆ పరమేశ్వరుని దయ. అంతే. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఈ ఊరి ప్రజలకు నా మీద ప్రేమ ఉంది. మీరు పెట్టిన భిక్ష, నా ఈ పదవి, నా ఈ గౌరవం, నా ఈ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మీరు ప్రసాదించినటువంటి భిక్ష తల్లి ఈ నియోజకవర్గ ప్రజలు. ఆ పరమేశ్వరునికి నాపై అనుగ్రహం ఉన్నది. అందుకే నేను ఎప్పుడు నమ్ముతా ఉంటాను ఆ హృదయంలో. నా భార్యతో కూడా చెప్తా ఉంటాను నేను. మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మనకుండేది 4 పిల్లలు. అన్నకిద్దరు, నాకిద్దరు. 2 బిడ్డలకు పెళ్లి చేసినాం. 2 బిడ్డలు ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు. నాకు ఒక కూతురు ఉంది, అన్నకు ఒక కొడుకు. ఈ కూతురుకు పెళ్లి చేసిన తర్వాత, కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత వాడు అమెరికాలో చదువుకొని వచ్చినాడు. కానీ వాడు ఉద్యోగం చేయొద్దని ఆంక్ష పెట్టాను నేను. వాడు ఈ ఊరి ప్రజలకు సేవ చేసి తీరాల్సిందే కదా. వాడిని కూడా చెప్తాను, నువ్వు ఎక్కడన్నా పెళ్లి చేసుకో, నువ్వు ప్రొద్దుటలో సంసారం ఉండాల్సిందే, ఈ ఊరి ప్రజలకు నీవు సేవ చేయాల్సిందేనా అని చెప్పి మా కొడుకు చెప్తా ఉన్నాను. నా భార్యకి ఎప్పుడు చెప్తా ఉంటాను నేను. ఈ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కూడా మనం రాజకీయాల్లో కొనసాగకపోయినా మన బొందిలో ఊపిరినంత వరకు ఈ ఊరి ప్రజలకు, పేదవారికి సహాయం చేస్తూనే మనం మరణించాలి. మన మరణం సంపాదించేంత వరకు మన సేవలోనే ఉండాలి. ఇదే నేను నా భార్య పలుమార్లు మాట్లాడుకుండే అంశం తల్లి. మీ విషయానికి వద్దాం. ఎప్పుడో నన్ను ఒకసారి అడిగినారు నా ఈ బ్రాహ్మణుడు. వాళ్ళు అడిగేదానికంటే ముందు నాకు కూడా యోచన ఉంది. రజక బిడ్డలకు కానీ, నాయి బ్రాహ్మణ సోదరులకు కానీ కళ్యాణ మండపం లేదు. రెడ్డి గారికి ఉంది, పద్మచారి కులస్తులకు ఉంది, తొగట కులస్తులకు ఉంది, బాలాజీ వాళ్ళ దేవాంగులకు ఉంది, ముస్లిం సోదరులకు ఉంది, ఆర్యవైశ్యులకు ఉంది, వలజ కులస్తులకు ఉంది, అందరికీ యాదవులకు ఉంది. అందరికీ కళ్యాణ మండపాలు ఉంటాయి. కానీ రజక బిడ్డలకు లేదు, మీకు లేదు. కానీ పెళ్లి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరమ్మా? నాయి బ్రాహ్మణులు, రజకులు. మొట్టమొదటి మీరు గుర్తొస్తారు. మీరు లేని ఏ పెళ్లి, ఏ శుభకార్యము జరగదు. మీరు ఉంటేనే ఈ ఊర్లో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ శుభకార్యమైనా జరిగేది. మా ఇళ్లలో శుభానికి, ఏ మంచి కార్యక్రమానికైనా వంటి అంకురార్పణ చేసేది నాయి బ్రాహ్మణుడే తల్లి. అట్టి శుభకార్యాలకు ప్రధానమైనటువంటి భూమిక పోషించే మీకు మీ బిడ్డల పెళ్లిలకు ఒక కళ్యాణ మండపం లేకపోవడం అనేది నాకు బాధ కలిగింది, విచారం అనిపించింది. పోనీ నాయి బ్రాహ్మణుడు ఎక్కడికైనా పెళ్లి చేసుకున్నాం అనుకుంటే 1,00,000, 1,50,000, 2 లక్షలు కళ్యాణ మండపానికి అడుగుతారు. అంతంత డబ్బులు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత నాయి బ్రాహ్మణులకు లేదు. ఎక్కడో చిన్న గుడిలో, ఇంటి దగ్గరనో యాడనో ఇట్లా సేమియాలు వేసుకొని పెళ్లి చేసుకుంటే కొంచెం లోపల బాధ ఉంది. మన బిడ్డల పెళ్లిళ్ళు కూడా అందరి మాదిరి శ్రీదేవి ఫంక్షనాలో ఇంకొకటో గొప్పగా బాగా చేసుకోవాలి కదా అని ఎవరికైనా కోరిక ఉంటుంది. మన బిడ్డల పెళ్లిళ్ళు మనం బాగా చేసుకోవాలా, బంధువులందరినీ పిలుచుకోవాలా, 2 రోజులు సంతోషంగా మనం ఉండాలనే కోరిక మనకు ఉంటుంది.
డబ్బు లేకపోవడం వల్ల అది సిద్ధించినప్పుడు చిన్న చిన్న ఎక్కడో సత్రాల్లో గుళ్ళల్లో పెళ్లి చేసుకునేప్పుడు కొంచెం బాధ ఉంటుంది. ఆ పరిస్థితి ఉండకుండా మీరు కూడా సముచితమైన ప్రదేశంలో సమాజంలో చేసుకున్నా కానీ మెయింటెనెన్స్ కు మాత్రమే డబ్బులు తీసుకోవాలి తప్ప మిగతా డబ్బులు తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ కట్ల నాకు ఇదే స్థలమే మంచి 33 సెంట్లుగా ఎనికి కూడా ఉంది. అవతల పక్క కూడా రోడ్డు వస్తుంది. ఇవన్నీ కూడా మీకు రోడ్లు ఇళ్ళు అన్ని నేను చేయిస్తాను మీకోసం. మీ కళ్యాణ మండపం పూర్తి అయ్యేసరికి దీనంతా శస్యశ్యామలం చేస్తా. అవతల పక్క కూడా ఎంఐజీ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలే సెంట్ 5 లక్షలు అమ్ముతున్నారు ప్రభుత్వం ఈ పక్కనే. ఇదంతా బాగా చేస్తాం అద్భుతంగా. ఇది 33 సెంట్లు చాలా బ్రహ్మాండం కట్టుకోవచ్చు. 33 సెంట్ల కళ్యాణ మండపం అంటే మీకు ఆడవాళ్ళకి అర్థమేదని చెప్తా. తొగట క్షత్రియ కళ్యాణ మండపం బండారు ఇన్నే ఉండాలి 26 సెంట్లు వాళ్ళది. పక్కన 18 ఉంది పుషెట్టి వాళ్ళది 23 సెంట్లే. పద్మశాలి వాళ్ళది ఉంది, అది ఇంకా 1 సెంటు 2 సెంట్లు తక్కువే ఉంటుంది. 33 సెంట్లు ఎవరి లేవు. ఈ 33 సెంట్లు అంటే మీరు ఇంకా చాలా పెద్ద స్థలము, చాలా కంఫర్ట్ గా కట్టుకోవచ్చు. మన దగ్గర డబ్బులు కట్టుకునేదానికి ఈ స్థలంలో అంతే, అది తప్ప పోవట్లేదు. కాబట్టి ఇక్కడ కళ్యాణ మండపం మీరు కట్టుకుంటారు, రోడ్డుకి చాలా దగ్గర. ఇదంతా తయారు చేస్తాం. ఈ నాయి బ్రాహ్మణ ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. రెండవది మన వాళ్ళతో డబ్బులు తీసుకోకూడదు. కరెంటుకు, స్లీపర్స్, క్లీనింగ్ ఏవైతే ఉందో ఆ మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఇది కండిషన్. నేను ఈ కళ్యాణ మండపానికి స్థలం ఇచ్చేదానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీకు డబ్బులు లేకుండా మంచి కళ్యాణ మండపం కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలా అనేది నా ప్రధానమైనటువంటి కోరిక. దీన్ని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పాటిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా అన్న యానాదయ్య చెప్పినాడు, సకాలానికి గుర్తు చేసినాడు. ఎన్నికలు 2-3 నెలలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా స్థలం ఇచ్చినారా ఎన్నికల కోసం, రైట్? అది కూడా మాట్లాడుకున్నాం. మనం మనల్ని భుజం తట్టుకొని మంచి అనుకునే దానికంటే మన వెనకాల ఏం మాట్లాడతారనేది కూడా మనం అనుకోవాలి కదా. మరి ఎన్నికలప్పుడు 2-3 నెలలు ఉండగా ఎన్నికలు వస్తే ఎవరైనా గ్యాస్ సిలిండర్ ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా, ఈ పథకాలు పెడతా, ఆ పథకాలు పెడతా అని చెప్పి అబద్ధాలతో మీ దగ్గరికి నాయకులు వచ్చి మేము వచ్చినప్పుడు, మేము ఓట్ల కోసం తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు మీరు బువ్వ చేస్తాను గివ్వ చేస్తా మీ ఉండి మీ పిల్లోడు వాళ్ళు ఎట్టినికో ఇట్టినికో పోయి గుడ్డి అడగాల్సి ఉంటే మేము అంటాం, నువ్వు బువ్వ చేసుకోలేమ్మా వారి ముడ్డి నేను అడుగుతా అంట. ఓ ప్రేమ వచ్చాది అప్పుడు మీ మీద మాకు ఆరిపోతుంటా ప్రేమ, వల్ల మారిన ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ. బృందాల ఇలా మిగతా అంతా ఎన్నికలు అయిపోయినాక రాగినే పైసా సహాయం చేసేవాడు. ఒక్క రూపాయి ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరికైనా కరోనా అయినా సరే, హాస్పిటల్ అయినా సరే, పెళ్లి, పేరంటం, మరణం, మరొకటి, ఆకలి, రక్తం, విద్య, ఏదికైనా సరే చేయలేదు. మేము చెప్తాను, మేము ఈ జనముతో మమేకమై ఉన్నప్పటి నుంచి ఈనాటి వరకు నా దగ్గరికి వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే, ఏ తమ్ముడైనా, ఏ చెల్లెలైనా నాకు ఈ కష్టం ఉంది, ఈ సహాయం అని కోరితే ఉత్త చేతులు నేను పంపించి ఉంటే ఎవరినైనా సరే నామినేషన్ వేయాలండి. నామినేషన్ పెళ్ళంటే ఉండా, మరణం అంటే ఉండా, విద్య అంటే ఉండా, నీ ఇష్టం. ఆకలి అంటే ఉండా, రక్తం అంటే ఉండా, కష్టం అంటే ఉండా, లాస్ట్కు పాప పెద్ద బిల్లు అయిందంటే కూడా నేను నా పిల్ల ఉండామాట. మీ బిడ్డ పెద్ద మనిషి అయిందంటే కూడా నేను నా పిల్ల ఉండాలి. మన బిడ్డ ఎదిగిన దగ్గర నుంచి పెళ్లి అయిపోయి పరాయి ఇంటికి పోయి కానుపోయి ఏ కష్ట నష్టాలలో కూడా నన్ను ఆశ్రయిస్తే నేను ఉండా తల్లి పలికినా. నేను ఇప్పుడు యానాదయ్య చెప్పినట్టు ఎలక్షన్ల కోసం అయితే మరి ముందంతా చేసేదే ఉంటుంది కదా. మరి ముందంతా అన్ని కోట్ల రూపాయల సహాయం చేసినాము అంటే, కరోనా వస్తే అంత సహాయం చేసినామంటే, ఇల్లు చదువుకోవాలంటే డబ్బులు ఇచ్చినామంటే, కొట్టంగాకి ఇల్లు ఇచ్చినామంటే, బిడ్డ పెళ్లి నాయకు వెళ్ళిపోయారంటే బంగారు పెట్టి మనం కాలు వెళ్ళి అన్ని కన్యాదానం రజకులు చేసినాం. అట్లా చేసినామంటే ఇవన్నీ ఎలక్షన్ లేనప్పుడు
అంటే హృదయం ఎప్పుడు అంతే. ఈరోజు కొత్తగా చేసేది కాదు. లేదు నేను చేసినా అనుకున్నాం. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడైనా చేయొచ్చు కదా, ఇప్పుడైనా ఇప్పుడైనా చేయొచ్చు కదా. చెయ్యరు చెయ్యరు. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. ఏనాది చెప్పినట్టు ఈరోజు ఎన్నికలప్పుడు కళ్యాణ మండపం ఎన్నికలు అయిపోతాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అయిపోతాయి. మీరు ఏప్రిల్ కు మీరు కళ్యాణ మండపం మీరు ప్రారంభించారో నాకు తెలియదు. ఒకవేళ ప్రారంభించిన సంవత్సరం మొత్తాది మీరు కట్టుకోవాలంటే. ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నాకు మీతో అవసరం లేనప్పుడు, ఎన్నికల కోసం అవసరం లేనప్పుడు కూడా నా హృదయానికి మీ హృదయంతో అవసరం ఉంది కాబట్టి ఏప్రిల్ తర్వాత కూడా ఈ కళ్యాణ మండపానికి డబ్బు సాయం చేస్తాను. ఈ కళ్యాణ మండపానికి ఆర్థిక సహాయం చేస్తా. అది 20 లక్షల 30 లక్షల ఆ శివపార్వతులు నా పట్ల మీ పట్ల ఎంత హృదయం పెట్టి ఇస్తారో నా చేతికి అంత ధనాన్ని మీకు అందించి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి మొట్టమొదటి వివాహానికి ఇక్కడ మీతో కలిసి నేను భోంచేసి తీరాలన్నదే నా ఆశయం. ఇంకా ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గమనించినారు, జగన్మోహన్ రుణాలు మాఫీ కానీ, అమ్మఒడి పథకం కానీ, 45 ఏళ్లకు పెన్షన్ కానీ, లేకపోతే పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చిన విధానం కానీ, పెన్షన్ మీ ఇంటికి వచ్చిన విధానం కానీ, సచివాలయాలు మీ వీధిలోకి వచ్చినది కానీ, గ్రామ వాలంటీర్లు ఏర్పాటు చేసినది కానీ, మొత్తం నేస్తే లెక్కించినది కానీ, ఫీజు రీంబర్స్మెంట్ మీ పిల్లలకు సాయం చేసినది కానీ, హాస్టల్ ఫీజులు ఆయన కట్టినది కానీ, ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలు కార్డు ఇచ్చినది కానీ, నాయి బ్రాహ్మణులకు షాపులకు 150 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినది కానీ, అన్నిటికీ మించి నాయి బ్రాహ్మణులకు ఎంత గౌరవం ఇచ్చినాడంటే ఆయన ఈ రోజు నుంచి ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఆయన ఒక జీవో చేసినాడు. ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏ దేవాలయంలో సరే పాలకవర్గం ఉంటే అందులో నాయి బ్రాహ్మణ సోదరుడు ఒకడు పెట్టి తీరాల్సిందే. ఏది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈరోజు యానాదయ అయినాడు కాబట్టి ఒక్క దఫాకే అయిపోయిందని మీరు ఎవరన్నా అనుకుంటే పొరపాటు. యానాదయ్యకు ఒక్క దఫానే, కానీ నాయి బ్రాహ్మణుడు జీవితాంతం ఉంటుంది అక్కడ పదవి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు మెంబరుగా, పాలక వర్గంలో సభ్యునిగా సేవ చేసే బృహత్తరమైనటువంటి అవకాశాన్ని, అధికారాన్ని కోసం నాయి బ్రాహ్మణుల కోసం ఒక కుర్చీ వేసి అక్కడ స్థిరంగా పెట్టినాడు. ఇది మీకు ఇచ్చిన గౌరవం తల్లి. మీకు ఎవరైతే గౌరవం ఇచ్చినారో, ఎవరైతే మీ పేదరికానికి సహాయపడినారో, ఎవరైతే మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసినారో, ఎవరైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తా ఉన్నారో అట్టి పార్టీకి ఓటు వేయాలన్నా దొంగలకు, మోసగాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు డాక్రా రుణాలు మాఫీ చేసేదిలే చంద్రన్న, రైతు రుణమాఫీ చేసేదిలే, నాయి బ్రాహ్మణుడు పోతే తోకలు కత్తరిస్తా, దళితులు పోతే కదా మాలోళ్ళలో మాదిగోళ్ళలో ఎవరైనా పుట్టారా? మేము ఎందుకు పుట్టకూడదమ్మా? దళితులు మనుషులు కాదా? దళితులు రక్తం కాదా? నేను తెలియక అడుగుతానా చంద్రబాబు నాయుడు? ఆయన ఏమనుకోవద్దమ్మా, మరటోళ్ళు నా కొడుకులు కాబట్టి మా భాష ఇచ్చేది, మా యాస వస్తారు, ఎవరో రాష్ట్రంలో ఇల్లు చెప్తారని. చంద్రబాబు ఏమన్నా వాళ్ళ అమ్మకు ఒక రకము, దళితులు ఏమన్నా ఇంకో రకం పుట్టారా? పుట్టలే కదమ్మా. అడ్డిడ్డమే పుట్టారు, అమ్మకు అందరూ సక్కలనే పుట్టారు. ఎవరైనా కానీ దళితులు అట్టే పుట్టారు, ఇంకొకరు అట్టే పుట్టారు. మరి ఎందుకు నీకే వివక్షత? దళితులు ఎవరైనా పుట్టారా? నీకు ఎందుకు వస్తాయి మాటలు? నాయి బ్రాహ్మణులు కొంచెం తోమలుగా తరిస్తారని చెప్పి ఎందుకంటాను? అహంకారం నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. అందుకే అటువంటి నాయకులు మీరు గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణ లాంటి నాయకులు గుర్తుపెట్టుకోవాలా. మంచి చేసిన వాళ్ళని, మంచి చేయకుండా ఉండే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. మన కోసం పాటుపడిన రాష్ట్రం వల్ల తెలుగుదేశమా మరొకరా, ఇవన్నీ గుర్తు పెట్టుకొని ధర్మం ఏ పక్షాన్ని ఉంటే ఆ పక్షాన్ని ఉండండి, న్యాయం ఏ పక్షాన్ని ఉంటే ఆ పక్షాన్ని ఉండండి. మీకు ఎవరైతే సహాయపడినారో వారికి ఓటేయండి. మీకు ఎవరైతే కష్టకాలంలో భూ పెట్టినారో ఆ మనిషికి కష్టం వచ్చినప్పుడు మీరు తిరిగి పువ్వ పెట్టండి తల్లి. మీకు కష్టం వచ్చింది నేను పనికినా అంటారా? రేపొద్దున ఎలక్షన్లు వచ్చి నా కష్టం వస్తుంది, నేను ఇంటికి వస్తా, బాబా చెల్లెళ్ళ ఇంటికి వస్తా, అమ్మ ఆ రోజు నీ కష్టం వస్తే నా దగ్గరకు వస్తే నేను పనికినా తల్లి నీకు భూ పెట్టా, ఈరోజు నాకు కష్టం వచ్చింది మీరు ఇక్కడ భూ పెట్టానంటే పెడతావా పెట్టవా? పెడతావా పెట్టవా? పెట్టాలమ్మా. అందులో జగనన్న నమ్మినేది, నేను నమ్మినేది మనస్ఫూర్తిగా పేదవాళ్ళనే.
మహిళలనే నమ్మినాం. అది కూడా మేము పూర్తిగా ఈ రోజు తోడేళ్ల గుంపు వచ్చినట్టు వస్తున్నారు అందరూ. దొంగలంతా నా కొడుకులు ఒకటై జనసేన, కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో ఉండే దొంగలందరూ ఒకటై జగనన్న మీదకి వస్తున్నారు. కానీ జగనన్న ఎప్పుడు ఒకటే చెప్తున్నాడు, మేము అదే నమ్ముతున్నాం, నేను అదే మాట్లాడుతా ఉన్నా. పందులే ఎప్పుడు గుంపులు గుంపులు వచ్చేది, సింహం ఎప్పుడు కూడా ఒక్కటే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సింహమే, అది సింగిల్ గానే వస్తుంది. కారణం మేము సామాన్య ప్రజలకు, పేదవారికి, మహిళలకు ఉపయోగపడి ఉంటే, సహాయపడి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి ఉంటే, మీ పేదరికాన్ని ముట్టాడి ఉంటే మా జెండా, మా జగనన్న పాలనలో మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి ఉంటే మాకు ఓటేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు, మా నాయకత్వాన్ని సమర్థిస్తారు. ఇది మా నమ్మకం తల్లి. మరి మేమే మిమ్మల్ని నమ్మినప్పుడు మీరే పాలన వచ్చిన మీరే తల్లి. కాబట్టి మంచి చేసిన జగనన్నను, మీ అండగా నిలబడిన ఈ రాష్ట్రమందరను దయచేసి విస్మరించని చెప్పి ప్రేమాభిమానాలను మీరు పంచి మా కష్టకాలంలో మా గౌరవ మర్యాదలు కాపాడడానికి చెల్లెలుగా మీరు మాకు శ్రీరామరక్షగా ఉండాలని అభ్యర్థిస్తూ సెలవు.